వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలు ఈ రోజు 11వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను సీనియర్ న్యాయవాదులు ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లాను సాధించే వరకు ఆందోళన కొనసాగుతాయని న్యాయవాదులు స్పష్టం చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షలు పలువురు న్యాయవాదులు కూర్చున్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్ లో చేతివాటం ప్రదర్శిస్తూ ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. సిరిసిల్ల మండలం రాజీవ్ నగర్ కు చెందిన దాసరి రాయేశం అనే నేత కార్మికుడు తన భార్యతో కలిసి వరంగల్ వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చాడు. బస్సు ఎక్కుతున్న క్రమంలో ఓ వ్యక్తి రాజేశం కు జేబు నుండి డబ్బులు తస్కరించేందుకు ప్రయత్నించాడు. రాజేశం గమనించడంతో ఇరువురికి మధ్య తోపులాట జరిగింది. సమయానికి కంట్రోల్ రూమ్ లో ఉన్న కానిస్టేబుల్ సురేష్ విచారణ కోసం వారిని స్టేషన్ కు తీసుకెళ్లాడు. పట్టణంలోని పద్మనగర్ శ్రీ రామాంజనేయ ఆలయంలో ఈ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. రేపు నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠించే కార్యక్రమం సందర్భంగా ముందస్తుగా యజ్ఞాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బింగి రాంబాబు, పెంటప్ప, మురారి పంతులు, మేనరవి స్థానికులు పాల్గొన్నారు. అవి వెంకన్న ఈరోజు వస్తువులు వచ్చినాయి, భగవాన్లు వచ్చినాయి. అంతే అడ్డాలు ఉంటాయి కొన్ని. అణిచివేతపై తిరగబడిన కుదురుపాక రాజవ్వ పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమాల్లోకి రావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క అన్నారు. కుదురుపాకలో రాజవ్వ సంస్మరణ సభ. సిరిసిల్ల ప్రాంతంలో 1978 నుండి జరిగిన అనేక రైతాంగ పోరాటాల్లో పాల్గొన్న కుదురుపాక రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె సంస్మరణ సభ ఈ రోజు బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో నిర్వహించారు. చెన్నమనేని పురుషోత్తమరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు రాజవ్వకు ఘనంగా నివాళులు అర్పించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ, సిరిసిల్ల రైతాంగ పోరాటాల్లో కుదురుపాక రాజవ్వలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. రాజవ్వ పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమాల్లోకి కలిసి రావాలని పిలుపునిచ్చారు. కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో దూడం లచ్చయ్య, రాజేశ్వరి, గొట్టె రుక్మిణి, సాయి, సంతోష్, గొల్ల మల్లారెడ్డి, సర్పంచ్ కూస రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సభాధ్యక్షత వహించే ఈ గ్రామంలో పక్క గ్రామంలో మానవాడ గ్రామంలో పుట్టి ఈ కుదురుపాక గ్రామానికి వచ్చి ఇక్కడ జీవించి ఎంతో ఒక మార్పుకు నాంది పలికిన రాజవ్వ ఈరోజు లేకపోవడం, తన సంస్మరణ దినాన్ని మనం జరుపుకోవాల్సి రావడం నిజంగా విచారించదగ్గ విషయం. కుదురుపాక రాజవ్వ, జోహార్ కామ్రేడ్ జనశక్తి రాజవ్వ, పోరాటాల తల్లి కామ్రేడ్ జనశక్తి రాజవ్వ, జోహార్ అమర వీరులకు, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. చిట్యాల రాజవ్వ, ఈ చిట్యాల రాజవ్వ మాన్వాడ గ్రామంలో పుట్టి పెరిగి చిన్నతనంలోనే కుదురుపాకకు, కరీంనగర్ జిల్లాలో కుదురుపాక రాజవ్వ అంటే తెలియనోళ్ళు లేరు. కరీంనగర్ జిల్లానే కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ, ఇవాళ ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కానీ కుదురుపాక రాజవ్వ గురించి అందరికీ తెలుసు. చాకలి ఐలమ్మకి ఎంత పేరుందో కుదురుపాక రాజవ్వ కూడా అట్లాంటి పోరాటాల చరిత్ర ఉన్నటువంటి తల్లి, పోరాటాల తల్లి. పోరాటాల స్ఫూర్తితోటి, అమరుల త్యాగంతో తను కూడా ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో మన్వాడ గ్రామంలో పుట్టి పెరిగి చిన్నతనంలోనే కుదురుపాకకు మెట్టినింటికి వచ్చి ఇక్కడ రైతు కూలీలతోటి మమేకమై ఆ పోరాటంలో భాగం పంచుకుంది. సంఘం జెండా కింద పోరాటాల్ని కొనసాగించినటువంటి చరిత్ర కుదురుపాక రాజవ్వది. అట్లా చిట్యాల రాజవ్వ కుదురుపాక రాజవ్వగానే ఊరి పేరును మార్చుకున్నటువంటి తల్లి. ఆమె 1978 కంటే ముందే రైతు కూలీ పోరాటాల ఈ వారసత్వంగా ముందుకు సాగుతున్నటువంటి దీంట్లో మహిళల్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఇక్కడ దొరల భూస్వాములతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళతోటి జరుగుతున్నటువంటి హింస, అణిచివేత,
దౌర్జన్యం వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటాల్లో భాగం పంచుకుంది. అట్లా 1978లో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించినటువంటి సందర్భంలో, పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి దొరలు ఆనాడు కొంతమంది గుండాల చేత దగ్గరుండి మరి ఆమె ఒక మహిళ, అందులోనూ దళితురాలు, మనకు వ్యతిరేకంగా ఇట్లాంటి పోరాటాలలో ఉంటుందా అనేటువంటిది మనసులో పెట్టుకొని కక్షపూరితమైనటువంటి దాంతో కొడుకుల ముందే చర్చినా కూడా, సామూహిక అత్యాచారానికి గురైనా కూడా తను పోరాట పటిమను వెనకడుగు వేయకుండా మరింత ముందుకే సాగినటువంటి చరిత్ర కామ్రేడ్ కొదురుపాక రాజవ్వది. ఈనాటికి అదే జనశక్తి జెండా కింద జనశక్తి రాజకీయాలతోటి తను నిలబడ్డది. అట్లా ఈ పోరాటంలో ఆనాడు జరిగినటువంటి కల్లోలిత ప్రాంతం చట్టంతో ముందు తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ఇప్పటికీ కూడా ఒక సొంత రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ అది కొనసాగుతున్నది. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు అనేటువంటిది చెప్పుకోవచ్చు. అంటే ఇంకా దొరల పెత్తనం ఇంకెక్కువైంది, దొరల దౌర్జన్యం ఇంకెక్కువైంది. ఇంకా పాత రోజులే ఇంకా అంతో ఇంతో బాగుండేనేమో అనేటువంటి పద్ధతుల కంటే కూడా ఇంకా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా అరాచకాలు ఎక్కువైపోయినాయి, ప్రజల మీద అణిచివేత ఎక్కువైపోయింది. ఇవాళ ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా, ఈ గ్రామాలు ముంపున గురవుతున్నాయి అనేటువంటి పోరాటంలో కూడా కామ్రేడ్ కొదురుపాక రాజవ్వ మమేకమై పోరాటాల్లో కదిలొచ్చింది. కామ్రేడ్ అమర్ ఆనాడు ఈ గ్రామం ప్రజలందరితో పాటు 78లో అరెస్ట్ అయి ముషిరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కామ్రేడ్ అమర్కి కామ్రేడ్ రాజవ్వతోనూ ఈ ఊరితోటూ అనుబంధం ఉన్నది. అట్లా ప్రతి సంవత్సరం వేములవాడలో జరిగే బతుకమ్మ పండక్కి మేము వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించడానికి రాజవ్వ వచ్చేది, కాసేపు ఆడుకునేది, కాసేపు ముచ్చట్లు పెట్టుకునేది, కష్టసుఖాలు మాట్లాడుకునేటోళ్ళం. మళ్ళా ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోతుంటే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక పుట్టు ఉండొచ్చు కదా అని మాట్లాడినప్పుడు ఆనాడున్నటువంటి పని ఒత్తిడిలో ఉండలేకపోయినాం. కానీ ఇంత తొందరగా రాజవ్వ మా అందరికీ దూరం అవుతుందని మాకు తెలియదు. అనారోగ్యానికి గురై రాజవ్వ దూరం అవడం బాధాకరం. ఒక పోరాటాల తల్లి, పోరాటంలో అందివచ్చిన తల్లి, ఆ తల్లి ఎందరికో స్ఫూర్తి, ఎందరో పోరాట బిడ్డలను కాపాడుకున్నటువంటి తల్లి, అజ్ఞాత వీరులను కాపాడుకున్నటువంటి తల్లి. ఆ తల్లి మనకు దూరమైన ఇలా ఆమె ఆశయం నిలబడి ఉన్నది. ఆ ఆశయం నెరవేర్చడమే ఉన్నవాళ్ల కర్తవ్యం. తప్పనిసరిగా ఆమె ఆశయం నెరవేర్చడానికి పోరాటంలో మరింత ముందుకు సాగాలని ఇవాళ ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా, ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. రాజవ్వ వారసులుగా ముందుకు రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లాల్ సలాం. జోహార్. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. సిరిసిల్ల సాధన కోసం కలిసి రావాలంటూ ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమబాట పట్టారు. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణితో పాటు పలువురు ప్రజాప్రతినిధులను కలిసి సిరిసిల్ల జిల్లా సాధన కోసం కృషి చేయాల్సిందిగా కోరారు. జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లా సాధించేందుకు ముందు వరుసలో ఉండి పనిచేస్తామని సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, జిందం చక్రపాణి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు డి శ్రీహరి, సుధాకర్ రెడ్డి, బి కృష్ణప్రసాద్, నారాయణ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా సిరిసిల్లను జిల్లా చేయాలనేటువంటి విధంగా ప్రభుత్వంపైకి ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితులలో ఉండాలని చెప్పేసిన విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా వివిధ కార్యక్రమాలను చేపట్టి ఏ రకంగా జిల్లా సాధించుకోవడం కోసం అవకాశం ఉంటే ఆ రకంగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో నిర్ణయం జరిగింది. ఈరోజు కూడా వివిధ మండలాలకు సంబంధించిన, రూరల్కి సంబంధించిన, నియోజకవర్గానికి సంబంధించిన జడ్పీటీసీలను, ఎంపీపీలని, పార్టీ ప్రెసిడెంట్లని, ముఖ్య బాధ్యులని, అలాగే సెస్ డైరెక్టర్లందరినీ ఈరోజు సాయంత్రం 4 గంటలకి సిరిసిల్లలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సమీకరించి సమాయత్తం చేసేసి సిరిసిల్ల జిల్లా సాధించుకోవడంలో మీ అందరి పాత్రతో పాటు మా పాత్ర కూడా తప్పకుండా ఉంటుందని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ప్రజల అభిష్టాన్ని ముందుగానే తెలుసుకొని ప్రజల నుండి ఎలాంటి ప్రతిపాదన లేకున్నప్పటికీ కూడా సారే చొరవ తీసుకొని ఫస్ట్గా అందరి అంచనాలు
అంటే ఎవరి అంచనాలు లేకున్నప్పటికీ కూడా సిరిసిల్లను జిల్లా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడంతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు చాలా అమితానందమైంది. అనేక మంది యువతకు, తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఉపాధి మార్గాలు దొరుకుతాయనేటువంటి ఒక ఆశ ఏర్పడి ఉండే. కానీ అనివార్య కారణాల వల్ల మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ ఆ యొక్క నిర్ణయం వెనక్కి పోవడంతో ఈ సిరిసిల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా మాకున్న ఏకైక పెద్ద దిక్కుగా మీరు చొరవ తీసుకొని మరీ ముఖ్యంగా అన్ని శక్తులను కలుపుకొని పోయి మరి యొక్క జిల్లా సాధనను మళ్ళీ సాధించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం సార్. అందులో భాగంగా మరి అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఎలాంటి సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులంతా కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈరోజు జేఏసీ ఏర్పడి మరి జిల్లా సాధించే వరకు కూడా మేము శాంతియుతంగా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు కానీ ఎలాంటి లేకుండా ప్రజల్ని చైతన్యం చేస్తూ మరి జిల్లా సాధించే విధంగా మేము ప్రయత్నం ముందుకు వెళ్తున్నామని చెప్పి కోరుతాము. ఐక్య వేదిక జిల్లా సాధన కొరకు ఏర్పడి ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళ బాధ్యత మేము ఉపాధ్యాయుల మందరం కలిసి తెలంగాణలో ప్రాంతంలో సిరిసిల్ల తెలంగాణకి ఎల్లగొట్టడం మన సిరిసిల్ల జిల్లా కావాలని ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో ఎంత ముందున్నారో సిరిసిల్ల ప్రాంతంలో మన జిల్లా కావాలని చూత మంచి ఉద్దేశంతో వీళ్ళు ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని ఈరోజు మా దృష్టికి రావడం జరిగింది. అంతేకాకుండా ఉద్యమం అనేది స్ఫూర్తితోటి ఎంతో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు. జిల్లా ఎందుకు సాధించుకోలేమనేది ఒక నిబంధన ఏర్పడి ఖచ్చితంగా జిల్లా సాధించుకోవాలనే ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని మీరు రావడం మన కావాల్సిన జిల్లా అవుతుంది అనేది నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ముందుంటి మేము సుధా మీతో ఉంటున్నామని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది. మేము ఒక అధికార పార్టీకి చెందినా కానీ మేము సుధా సార్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఉపాధ్యాయులు కోరుకుంటున్నారంటే ఇది మంచి శుభచరణం అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనం సుధా ఇక ముందు కార్యక్రమాలు సుధా అందరం కలిసి మన సార్ దృష్టికి ఒకరోజు పోయి మన వ్యవహారాలు అందరి అభిప్రాయం, ఎందుకంటే అన్న ఇన్ని రోజులు మీరు ఎన్నో పనులు చేసారు కానీ మాకు జిల్లా ఒకటి మీరు ఇస్తే మా రుణం తీసుకున్నట్టు అని చెప్పి ఉపాధ్యాయుల పక్షాన మన పార్టీ పక్షాన జేఏసీ పక్షాన అందరం కలిసి ఒక టైం తీసుకొని మన మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి చూత అందరం కలిసి పోదామని చెప్పి ఖచ్చితంగా జిల్లా సాధించుకోవాలనే ఆశయంతో అందరం కలిసి ముందుండి మన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సాధించుకుంటామనే ఆశాభావం చూత నేను వ్యక్తం చేయడం జరుగుతుంది. అప్పుడే మొదలైన పండుగ సందడి రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పట్టణంలో భారీ వినాయక విగ్రహాల కొనుగోలుతో సందడి వాతావరణం చోటు చేసుకుంటుంది. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. సందడి దృశ్యాలు TS24 ప్రేక్షకుల కోసం. మంచిగా స్మైల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన TS24 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.